హలో ఫ్రెండ్స్, సి అర్నింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ అంటారు కదండి, బట్ సేవింగ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. అందరూ ఈరోజు మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. దట్ ఈస్ నథింగ్ బట్ హౌ టు మేనేజ్ మనీ. అంటే డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మన టాపిక్ అన్నమాట. చూడండి, డబ్బుల్ని ఎంతో వరకు చాలా మంది చాలా రకాలుగా సంపాదిస్తూనే ఉంటాం. కానీ దాన్ని ఎలా పొదుపుగా వాడుకోవాలి, ఇట్స్ అ మెయిన్ అండ్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలి అనేది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ లర్నింగ్స్ విత్ గీత. నేను మీ గీతానండి. మరి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. సో దీనికి ఒక చిన్న రూల్ అనేది మనం పెట్టుకుందాం. ఈ రోజు ఒక చిన్న రూల్ అనే అనుకోవచ్చు దీన్ని. చూడండి, మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇన్కమ్ ఎంతైనా ఉండొచ్చు. మీ ఇన్కమ్ ఐదర్ 10,000, 10 lakhs, crore ఎంతైనా పెట్టుకోండి. మీ ఇన్కమ్ ఎంత ఉందో దానికి ఏం చేసుకోండి, ఇన్కమ్ కి సేవింగ్స్ ఫస్ట్ పెట్టుకోండి, మైనస్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకోండి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనే ఒక రూల్ ని మీరు పెట్టుకోండి. ఎప్పటికీ కానీ ఇదే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. చూడండి, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ మనకి ఇప్పుడు ఎంతన్నా ఉండొచ్చు. మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. యు జస్ట్ విల్ బి హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్ నౌ. మన ఆదాయం ఎంత ఉంది, మన ఇన్కమ్ ఎంత ఉందని మీకు ఒక ఐడియా ఉంది కదండి. ఆ ఇన్కమ్ లో సేవింగ్స్ అనేది తీసి పెట్టుకోండి. ఎగ్జాక్ట్ గా అని కాదు, అట్లీస్ట్ ఒక 10% సేవింగ్స్ అనేది తీసి పెట్టుకోండి. మిగతాది ఖర్చు, ఎక్స్పెన్సెస్ ఇస్ నథింగ్ బట్ ఖర్చు అని పెట్టుకోండి. అప్పుడే మీకు ఈ సేవింగ్స్ అనేది కాస్త చేయొచ్చు అన్నమాట. మరి లేకుంటే మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అని పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీకు జీరో వస్తుంది అనమాట. ఎందుకంటే ఖర్చులు టకా 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 పరిగెత్తుతూనే ఉంటాయి. చూడండి, ఖర్చులు ఎక్స్పెన్సెస్ అని వచ్చేసరికి మనకు రెంట్ కార్డు నుంచి పాల బిల్లు, ప్రొవిజన్స్, న్యూస్ పేపర్స్, టీవీ బిల్, స్కూల్ ఫీజ్, ఇలా లిస్ట్ వేసుకుంటూ పోతే మనకి ఎంతో పెద్ద లిస్ట్ వస్తుంది నెలకి కదండి. ఆ లిస్ట్ అంతా మీరు తీసేసారనుకోండి, మీకు సేవింగ్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. దానికి ఏం చేయండి, ఫస్ట్ పొదుపు కింద కాస్త తీసి పెట్టేయండి. ఎందుకంటే ఎక్స్పెన్సెస్లో మీకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక్కటే కాకుండా ఇక్కడ మనకు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఎక్స్పెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటే మెడికల్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనకు మెడిసిన్స్ కోసం ఖచ్చితంగా కొంచెం మనీ తీసి పెట్టాలి కదండి. మళ్ళీ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని ఒకటి పెట్టుకుంటాం. అంటే సడన్ గా ఉన్నటువంటి ఎవరైనా గెస్ట్లు వచ్చారు ఇంటికి, మీరు అనుకోని ఒక పెళ్లికి వెళ్ళాలి, లేకుంటే బర్త్డే పార్టీ, అది మీకు అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిండము, బట్ ఎక్స్పెక్టెడ్ వచ్చి మనకి ఎలా ఉంటుందంటే, మీకు కరెంట్ బిల్, నేను చెప్పాను కదా, పాల బిల్లు, రెంట్, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ అని పెట్టుకోవచ్చు మనం. అంటే మనకు తెలుసు నెలకి ఇంత అవుతుంది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ కి మనకు తెలియదు అనమాట. దానికోసం దానికి కూడా కాస్త డబ్బులు అనేవి మీరు తీసి పెట్టాలి. దానికోసం ఏం చేయండి, సేవింగ్స్ కింద ఒక 10%, మనకు 10 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో ఒక 10% తీసి పెట్టండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ యువర్ ఇన్కమ్ మే బి, ఆ ఇన్కమ్ లో ఒక 10% అనేది తీసి పెట్టామనుకోండి, ఇట్ విల్ బి యువర్ సేవింగ్స్. మనీని ఇలా మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మరి ఇలా దాచుకున్న అమౌంట్ ని మనం ఏం చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్. ఏం చేస్తూ ఉంటామంటే, దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాము, సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటాం. నన్ను అడిగితే బ్యాంక్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సేఫ్ గార్డ్. బ్యాంక్ చాలా వరకు చాలా సేఫ్ గా ఉంటుంది మనకు. అందులో కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ మంచివి మనకు సేవింగ్స్ కోసం. మళ్ళీ ఏం చేయొచ్చు, పోస్ట్ ఆఫీసెస్ కూడా ఒక మంచి ప్లేస్ అన్నమాట మన సేవింగ్స్ పెట్టుకోవడానికి. ఏమంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ఇంకొకటి సేవింగ్స్ గా మీరు ఎలా చేసుకోవచ్చు అంటే, మీరు గోల్డ్ కొనొచ్చు, కాయిన్స్ తీసుకోండి. ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్కి మేము గోల్డ్ అంతా తీసుకోలేము అంటే, మన దగ్గర ఎంత సేవింగ్స్ ఉంది దానికి తగినట్టు గోల్డ్ కాయిన్స్ దొరుకుతూనే ఉంటాయి. ఇన్ని గ్రామ్స్ అన్ని గ్రామ్స్ అని తీసి పెట్టండి. లేకపోతే ఇంకా కాస్త మనకి ఇంట్రెస్ట్ కొంచెం బాగా రావాలి అంటే, మీకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు, యూ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ దే, ఫెయిత్ ఇన్ దెమ్, అలాంటి వాళ్ళకి మనము దాని ఇంట్రెస్ట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుంది, మీ సేవింగ్స్ కి ఇంకా కాస్త పెరుగుతూ వస్తుంది అన్నమాట అక్కడ. మరి ఇలా సేవింగ్ చేసుకున్న దాన్ని మీరు ఇన్వెస్ట్ అనేది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, గోల్డ్ లో పెట్టుకోవచ్చు, ల్యాండ్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు.
చూడండి, భూమి మీద పెట్టిన డబ్బులు ఎప్పటికీ వేస్ట్ కాదనమాట. ఎప్పుడో ఒకప్పుడు దానికి రీజనరేట్ అనేది మనకు అక్కడ జరుగుతూనే ఉంటుంది అనమాట. గోల్డ్ మీద పెట్టింది కానీ మరి ఇలాగా మీరు సేవింగ్స్ చేసుకున్న దాన్ని వినా ఖర్చుగా వేస్ట్ చేసేయొద్దండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అని చెప్తూ ఉంటాం చూడండి, ఆడంబరానికి వెళ్ళి చాలా వరకు పోగొట్టుకుంటూనే ఉంటాం మనం. మరి మీరు ఎంతమంది ఇలా చేస్తున్నారో ఒక్కసారి మీ అంతా మీరే క్వశ్చన్ వేసుకోండి. దీన్ని ఇప్పటి నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు మనం. చూడండి, ఎవరి కోసం మనం బతకడం లేదు, మన కోసమే మనం బతకాలన్నమాట. ఎవరో ఏదో చేస్తారో చెప్తారని మీరు ఎందుకు ఫీల్ అవుతారు? నథింగ్ ఇస్ దేర్ టు వరీ అబౌట్ అదర్స్. యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. మన కోసం మనం బతుకుతున్నాం. మనం ఇక్కడ ఎవరో అక్కడ ఏదో కొన్నారని మనం కొనాలి? నో. మనకి ఎంత ఉంది మన తాహతకి, ఇది కెన్ ఐ బేర్ దిస్, ఇప్పుడు ఇది కొంటున్నాను, నాకు సరిపోతుందా, నేను చెయ్యగలనా, దాన్ని చూసి స్టెప్ వేయండి. ఇలా వినా ఖర్చుల్ని కూడా కాస్త తగ్గించుకోవాలన్నమాట. వినా ఖర్చులు ఎలా ఉంటాయి అంటే, సారీస్ కొంటూ ఉంటారు లేడీస్ అయితే మనకి. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఆర్నమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, పిచ్చి పిచ్చి నగలన్నీ కొంటూనే ఉంటాం అన్నమాట. ఈ ఉమా గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అంటుంటారు కదా, ఇలాంటివన్నీ అవాయిడ్ దెమ్. ఇప్పుడు సారీస్ తీసుకోవాలి కావాలి కాబట్టి మనకి డ్రెస్సెస్ మీదకి, సారీస్ మీదకి చాలా ఖర్చు చేస్తూనే ఉంటాం. పిల్లలకని, స్పౌస్ కని, మనకని, అందరికీ అని తీస్తూనే ఉంటాం. చాలా కాస్ట్లీగా వెళ్ళొద్దండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఒక 40,000 పెట్టి ఒక సారీ తీసుకున్నాను అనుకోండి, మహా అంటే దాన్ని ఎన్నిసార్లు వాడతాను? ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ, ఏదో పెళ్ళి మనది, పెళ్ళి మన ఇంట్లో వాళ్ళది, బిగ్ ఫంక్షన్ ఉంది, యూ క్యాన్. ఇప్పుడు 40,000 పెట్టి ఒక చీర కొనుక్కున్నాను ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఆ చీరని ఎన్నిసార్లు వాడతాను? నేను మహా అంటే ఒక 2-3 సార్లు వాడతాం, తీసి బీరువాలో పెడతాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? మనకి ఏదైనా యూజ్ ఉందా దాంట్లో? అదే మీరు ఒక గోల్డ్ కాయిన్ కొని పెట్టండి. లేకుంటే అలా చిన్న చిన్నగా మీరు ఒక హుండీలో పెట్టుకున్న డబ్బుల్ని ఒక స్థలం మీదకి పెట్టండి. మీకు అది పెట్టుబడి కదా, ఆ పెట్టుబడి ఎప్పుడు వేస్ట్ అవ్వదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ మేనేజ్ యువర్ మనీ అన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఫాలో అయ్యాం అనుకోండి, మన మనీ సేఫ్గా మనమే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే, పెద్దవాళ్ళు వయసు అయ్యే కొద్దీ ఏం చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మంతా ఏం చేస్తూ ఉంటాం, పిల్లల పేరు మీదకి రాసి ఇచ్చేస్తూ ఉంటాం. మరి నార్మలే క్యాషువలే ఇదంతా జరిగేది, అందరికీ తెలిసిన విషయాలే. మరి మన తనంతరం ఆఫ్టర్ అస్ ఎవరికి వెళ్తుంది అంటే, మన ప్రాపర్టీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో టు అవర్ చిల్డ్రన్ అన్నమాట. ఇట్స్ క్వైట్ కామన్. బట్ ఏం చేయండి అంటే, మీరు ఉన్నంత వరకు అది మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఎవరిని ఎవరు నమ్మొద్దు. ఇట్స్ యూనివర్సల్ ట్రుత్ అన్నమాట. మన కడుపున పుట్టిన పిల్లలైనా కూడా వద్దు, మనం ఉండే వరకు మన ప్రాపర్టీ మన కంట్రోల్లో ఉండనివ్వండి. ఆఫ్టర్ అస్ మనం లేని టైంలో ఎలాగో వాళ్ళకి అది చెందుతుంది అన్నమాట. బికాస్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో చూడండి, వితౌట్ సెక్షన్, అదే సిజరీన్ లేకుండా బిడ్డ పుట్టడు, వెంటిలేషన్ లేకుండా మనిషి చావడు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 99% ఇలాగే జరుగుతూ ఉంది. మరి మీరు అవును అనుకున్నారు అనుకోండి, ఒక కమెంట్ రాయండి, ఒక లైక్ అనేది దీని గురించి ఇవ్వండి. అందుకోసం ఏం చేయండి, ఎవరిని నమ్మొద్దు. మీ సేఫ్ గార్డ్ కోసం, మీకోసం మీరు పెట్టుకోండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వయసు అయిపోతూ ఉంది మనకి, అప్పుడు ఏం చేయండి, మీ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకోండి. అట్లీస్ట్ ఆ ప్రాపర్టీ కోసమన్నా మన పిల్లలైనా బయట వాళ్ళైనా, ఏదో ఒక మెడికల్ వచ్చింది మనకు, ఎమర్జెన్సీ వచ్చింది, యూ కెన్ యూజ్ దాట్, యూటిలైజ్ చేయొచ్చు. దానివల్ల ఎప్పటికైనా కానీ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వినా ఖర్చులకి దయచేసి వెళ్ళొద్దు. ఊరుకునే కొనడం, వెళ్ళాను షాపింగ్కి వెళ్ళాను, ఒక విండో షాపింగ్ చేద్దాం అనుకున్నాను, ఇంత ఖర్చు అయిపోయింది. నో, షాపింగ్ వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ అనేది రాసుకోండి. అక్కడ నేను ఏమి కొనాలి, కంటికి కనిపించినంత కొనుక్కుంటూ వెళ్ళామనుకోండి, డబ్బులే ఖర్చు అయిపోతాయి. మీకు ఏది నెససరీ ఉంది, నాకు ఇది అవసరమా, ఇప్పుడు నాకు కావాలా, ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ దెన్ ఎక్స్పెండ్ ఆన్ దాట్. Otherwise, keep your money safe with you. These are the simple tips what I know. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తున్నాను అన్నమాట. ఇలా మన మనీని, మన డబ్బుల్ని మనము హ్యాపీగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, దీని మీద కమెంట్ అనేది తప్పకుండా రాయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ దీన్ని షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ లెర్నర్స్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.